గాంధర్వ అనే ఒక అడవిలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. నదికి అటువైపున సింహరాజ్యం, నదికి ఇంకొక వైపున చిరుతరాజ్యం ఉండేది. ఈ రెండు ఎప్పుడు ఆ నది గురించి గొడవలు జరుగుతూ ఉండేవి. అలా ఒకరోజు సింహం, ఈ నది మా రాజ్యానికి సంబంధించింది కాబట్టి ఈ నది మాది అని అంటుంది. దానికి చిరుత, ఇక్కడ ఈ నదిపై మీ హక్కు ఎంతుందో మాకు కూడా అంతే హక్కు ఉంది, ఈ నది కూడా మాదే అని అంటుంది. అలా వివాదం పెద్దగా మారి ఇరు వర్గాలు తలపడే దుస్థితికి వెళ్తారు. అదే సమయంలో ఒక పక్కన అడవికి ముక్కు అంటుకుంటుంది. పెద్ద పెద్ద పొగలతో అడవిని చీకటి కన్నేస్తుండగా సింహం, చిరుత చూస్తాయి. అడవికి ముక్కు అంటుకుందని అర్థమవుతుంది. రెండో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, వెంటనే సింహం, చూడు మిత్రమా, మనకు గొడవల తర్వాత ఇప్పుడు కలిసికట్టుగా అడవిని కాపాడుకున్నాం, లేకపోతే చాలా నష్టాన్ని చూడవలసి వస్తుంది అని అంటుంది. వెంటనే చిరుత కూడా తన గజబలాలకి చెబుతుంది. నోటితో ఆర్పమని ఏనుగులకు వెంటనే చెప్తుంది. వెంటనే ఏనుగులు కూడా అక్కడి నుంచి వెళ్ళి నోటితో ఆర్పడం మొదలు పెడతాయి. సింహం కూడా తన దగ్గర ఉన్న ఎలుగుబంటి బలగానికి చెబుతుంది. మీరు కూడా వెంటనే సహాయం చేయమని చెప్తుంది. వెంటనే ఎలుగుబంట్లు కూడా వెళ్ళి ముట్టును ఆర్పే ప్రయత్నాన్ని చేస్తుంటాయి. అలా ఒకదానికొకటి సహాయం చేసుకొని నిప్పును మొత్తాన్ని ఆర్పేస్తాయి. అడవిని సురక్షితంగా కాపాడుకుంటాయి. అప్పుడు సింహం చిరుత దగ్గర ఇలా అంటుంది, చూడు మిత్రమా, మనం కలిసికట్టుగా పనిచేసుకుంటే ఇంతటి ప్రమాదమైనా ఎదుర్కోవచ్చు. అందుకని ఐకమత్యమే మహాబలం అని పెద్దలు చెప్పారు. అందుకని ఇకపైన మనం కూడా ఇద్దరము స్నేహితులుగా ఉందాము. ఈ నది పైన ఎవరి హక్కులు వాళ్ళకి ఉంటాయి. దానివల్ల ఏ ప్రమాదము లేదు, ఏ గొడవలు వద్దు మిత్రమా అని చెప్తుంది. దానికి చిరుత కూడా సంతోషపడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే కథ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.